ఉన్నారు. మరి సమయంలో సహోదరులు లాస్ట్ మ్యాథ్యూ వచ్చి మనకు 10 నిమిషంలో దైవాత్మను అందించాలని ఈ సమయాన్ని సహోదరులకు ఇస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషం ఉన్నారా? బాగున్నారా? నేను తెలుసా తెలియదు. ఓకే, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మహిమ కలుగును గాక. పట్టుకున్నట్టుంది. హల్లెలూయా, జీసస్. ఓకే, నా సొంత ఊరు ఇదే ఊరు, నా సొంత ప్రజలు మీరే, నా సొంత చర్చి కూడా ఇదే చెప్పవచ్చు. హల్లెలూయా, ఆమేన్. 2019 సంవత్సరము డిసెంబర్ నెల 19-20 తారీఖుల్లో ఇదే సంఘంలో మొట్టమొదటిగా నేను తమిళలో నుంచి తెలుగులోనికి అనువాదాన్ని చేశాను. ఆ సమయంలో మీ అందరికీ తెలుసు కదా, కొంతమంది తెలుసు. దేవుని యొక్క మొట్టమొదటి కృప. ఎక్కడికి వెళ్ళి నేను ఎక్కడ మైక్ తీసుకొని పట్టుకోలేదు, ఎక్కడ ప్రసంగించలేదు. మొదటిగా తమిళ భాషలో నుంచి తెలుగులోనికి ఫస్ట్ టైం అనువాదం చేయడానికి దేవుని కృప చూపించాడు. అదేవిధంగా మొట్టమొదటిగా ఇదే సమయంలో ఈ యొక్క కర్నూలు లేకపోతే ఆంధ్రలో సగం వరకు మొట్టమొదటిగా అగ్ని అభిషేకం, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము ఈ సంఘంలో మాత్రమే, మన సంఘంలో మాత్రమే రగులు కొనబడింది. హల్లెలూయా, సంతోషమా? దేవుని మహిమపరుస్తామా? హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క కృపావరములు, దేవుని యొక్క సేవలు నానా విధములుగా ఉన్నాయి. కానీ దానిలో ఒకటి ప్రత్యేకమైనది పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము మన సంఘంలో ప్రారంభింపబడింది ఆ రోజుల్లో. హల్లెలూయా, స్తోత్రం. అట్టి కృపను దేవుడు మన సంఘానికి ఇచ్చాడు. ఇదే ఊర్లో పుట్టి ఇదే ఊర్లో కొంచెం వరకు పెరిగి తర్వాత మరలా మన ఊరికే వచ్చి దేవునికి సేవ చేయడము, మరి ఒకసారి ట్రాన్స్లేషన్తో ప్రారంభించి ఇప్పుడు డైరెక్ట్ గా మీతో మాట్లాడము. దేవునికి మహిమ కలుగును గాక. ఇటు వాక్యం నిమిత్తమై. అదేవిధంగా అన్న చిన్న వయసులో, నేను చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, మీరందరూ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని చూసాను కొంతమందిని. నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి అన్న నాకు తెలుసు, అన్నకి నేను తెలుసు. హల్లెలూయా. ఓకే, చాలా సంతోషము. అన్నగారితో కలిసి అనేక విషయాలు నేను చూశాను, నేర్చుకున్నాను. చాలా విషయాలు అవన్నీ సాక్షాత్ ఎవరికి సమయం లేదు కాబట్టి నేను నేరుగా వాక్యంలోనికి వెళ్తాను. కొన్ని రోజులకు ముందుగా నేను దేవుని ప్రార్థనలో ఉండి అడిగినప్పుడు, దేవా నేను ఈ సంఘంలో ఏం ప్రసంగించాలి, నందాల్లో మీటింగ్స్ ముగించుకుని వచ్చాను, నందాల్లో ఇక్కడ ఏం ప్రసంగించాలన్నప్పుడు 2 మాటలు మాత్రం దేవుడు నాతో మాట్లాడాడు. కానీ అప్పుడు మాత్రం చెప్పలేదు. దేవుడు ఎప్పుడైనా చెప్తాడు, మీరు చేయాలి, లాస్ట్ మూమెంట్లో కూడా చెప్తాడు. ఓకే, అలాగైతే ఒక మాటను దేవుడు నాతో మాట్లాడమని చెప్పినాడు. అంతకు ముందుగా ప్రత్యేకంగా హోలీ ఫైర్ మినిస్ట్రీస్ పరిశుద్ధ అగ్ని సేవలు బెంగళూరు నుంచి ప్రకాష్ ఎజ్కియా గారు మా యొక్క సేవలో నుండి మొదటిగా ఆయన వ్యవస్థాపకులు. ఆయన మిమ్మల్ని అందరినీ అడిగానని చెప్పమన్నారు. ఆయన మీ అందరికీ శుభములు తెలియజేశారు. హల్లెలూయా. రెండవదిగా ఈ సంఘ కుమారుడైన మన నెహమ్యా వంశీ బ్రదరు నంద్యాలలో ఆయన సతీమణి ఇద్దరు కలిసి మీ అందరికీ వందనాలు చెప్పారు. ప్రత్యేకంగా దైవ సేవకులకి, తన ఆత్మీయ తండ్రి అయినటువంటి యోహానయ్య గారికి వారు హృదయపూర్వకమైన వందనాలు చెప్పాలి. మీ అందరికీ శుభములు తెలియజేయమని చెప్పారు నిన్న. ఓకే, మంచిది, దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. నాకు వాక్యాన్ని ఎవరైనా తెలిసి చదవగలిగితే త్వరగా నేను మన వాక్యంలోకి వెళ్దాము, ముగించగలను. చూడండి, వాక్యాన్ని చదవడము, వాక్యాన్ని వినడము. ఈ రోజు ఏదో ఒక కూటము, ఈ రోజు ఒక బ్రదర్ మాథ్యూ బ్రదర్ వచ్చాడు, ప్రసంగించాడు అన్నట్టుగా మనం ఉంటే, విన్నాను వాక్యం బాగోదు లేకుంటే బాగోలేదు, విన్నానా వినలేదా అన్నట్టుగా మనం వెళ్ళిపోతే జీవితంలో మనము రిజల్ట్స్ అనగా ఫలితాలు చూడలేము. అవునా? ఏ రోజైతే, ఏ విషయంలో అయితే ఏ వాక్యాన్ని విన్నామో దాన్ని నిరంతరము పట్టుదలతో మనం పట్టుకుంటే ఖచ్చితంగా మన యొక్క నమ్మకము నిరంతరము కానేరదు. దాన్ని మనం అద్భుతంగా చూసే తీరుతాం. అవునా? ఆమె మన జీవితాల్లో ఎందుకు అనేక వాక్యాలు విన్నాము, అనేక దైవ సేవకులు ఎంతో మంది ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద దైవ సేవకులందరూ ప్రసంగించారు. యాక్చువల్లీ అన్న ముందు ప్రసంగించడానికి నేను అసలు అర్హుడినే కాను. దేవుని యొక్క మహాకృప. అన్నగారే ఆ యొక్క మీటింగ్ లో నేనే అర్హుడు కాదన్నారు. ఆయన అర్హుడు కాదు, నేను అసలు అర్హుడు కాదు. మనందరం ఎవరు అర్హులు కాదు. అర్హులు కాని వారిని అర్హులుగా మార్చేవాడు యేసయ్య. హల్లెలూయా. ఎలా అంటే చూడండి, సేవ అంటే
ఏదో నేనేదో విద్య చూపించాను, గిమిక్స్ చూపించాను, లేకుంటే నా దగ్గర పవర్ ఉంది, అభిషేకం ఉంది, వరములు ఉంది, నేను రక్షించగలను, నేను అద్భుతాలు చేయగలని మనల్ని మనం చూపించుకోవడం కాదు. కానీ సేవ అనగా యేసుక్రీస్తు యొక్క భారమును, తండ్రి యొక్క భారమును ప్రజల యొక్కకు తీసుకొని రావడం, ప్రజల యొక్క భారమును తన భారముగా మోసుకొని వెళ్ళడమే సేవ. హల్లెలూయా. అలాగైతే అట్టి భారం ఎవరికైతే ఉందో వారిని దేవుడు అనేక మంది ప్రజలకు, లక్షల మంది ప్రజలకు ఆశీర్వాదకంగా మారుస్తారు. అదే సేవ. అట్టి హృదయము, అట్టి మనస్తత్వము, అట్టి భారము మనలో ఉంటే 9 వరములు సులభంగా ఇస్తారు. అగ్ని అభిషేకం కాదు, ఎన్ని అభిషేకాలు ఉన్నా ఉచితంగా ఇచ్చేస్తారు దేవుడు. దేవుడు తన వరములను 9 కృపావరములను చూసారా. హల్లెలూయా. మైక్ ఆపగలడు, కరెంట్ ఆపగలడు, నా గొంతుని ఎవడు ఆపలేడు యేసునామములో. హల్లెలూయా. యేసే మహిమ కలుగును గాక. చూడండి, దేవుడు కృపావరాన్ని ఇవ్వడానికి తన శక్తిని, సామర్థ్యాన్ని ఆయన క్రియారూపంగా ఆయన చూపించడానికి ఆయన తన ప్రజలకు, తన సేవకులకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఆయన యొక్క భారాన్ని అర్థం చేసుకుని ఆయన కొరకే సేవ చేయడానికి ఎవడు లేడు. అన్న మధ్యాహ్నం వీడియో చూపించారు, ఆ యొక్క బహిరంగ సభలో మాట్లాడిన విషయము. అప్పుడు మోషే గురించి ఆయన మాట్లాడుతూ దేవునికి అతడు అవైలబిలిటీగా ఉన్నాడు. అంటే అతనికి నాకు సామర్థ్యం లేదు, నాకు శక్తి లేదు, నేను మాట్లాడడానికి కూడా నాకు ఆ యొక్క మాట సరళంగా రాదు, నేను నత్తివాడను. కానీ దేవుడు పిలిచినప్పుడు లోబడ్డాడు. చూడండి, అతన్ని అద్భుతములు చేయవానిగా, ఆశ్చర్యకార్యాలు చేయవానిగా, అనేక లక్షల మంది ప్రజలను బంధకాల నుంచి విడిపించి తీసుకొని వచ్చేవానిగా దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చప్పలు కొట్టి ఆమేన్ హల్లెలూయా అని కేకలేస్తే మీరు నిజంగా ఉద్యోగం ఉన్నట్టు. ఆమేన్. హల్లెలూయా. ఇట్లా చెప్పమంటంలే, మీరు అట్లా చెప్తున్నా నేను. ఓకే. హల్లెలూయా. చూడండి, యెహోవా కొరకు కనిపెట్టువారు వారు నూతన బలము పొందుతారు. అమ్మాయ్యా గట్టిగా అరిస్తేనే అభిషేకం అని కాదు, మెల్లగా అరిస్తేనే అభిషేకం అలా కాదు. ఒక్కొక్కరు ఒక విధంగా బోధిస్తారు. నువ్వు గట్టిగైనా అరు, మెల్లగైనా మాట్లాడు. నీలో నుంచి నీవు దేవుని యొక్క ఆత్మలు కలిగి ఉంటే, నీవు అభిషేకాన్ని కలిగి ఉంటే ప్రజలు రక్షింపబడతారు, ప్రజలు మారు మనసు పొందుతారు, ప్రజల హృదయాల్లో దేవుని యొక్క కార్యము జరుగుతుంది. ఆమేన్. కానీ మీరందరూ అగ్ని అభిషేకాన్ని పొందుకున్న వాళ్ళు ఆమేన్ హల్లెలూయా అనడం నాకు బాధగా ఉంది. మెల్లగా సోలిపోయి అలసిపోయి కృంగిపోయారా? దేవుడు వాగ్దాన పూర్వకంగా ఈరోజు ఒక వాగ్దానాన్ని మీకు ఇస్తున్నాడు. నిజంగా చెప్తున్నాను, ఈ యొక్క వాగ్దానాన్ని 2025 సంవత్సరం లోపల మీరు దాన్ని చూడాలి, దాన్ని పొందుకోవాలి. మీ కన్నులారా యెహోవా ఉత్తముడని రుచి చూసి ఎరగాలంటే ఆ వాగ్దానాన్ని మీరు నిరంతరముగా పట్టుకొని చూడండి. అది జరగకపోతే మళ్ళీ ఇంకొకసారి మీ సంఘానికి రాను. ఆమేన్. జరగకపోతే సవాల్ ఏదైనా సరే, అది మాత్రం కాదు, ఏ వాక్యానైనా సరే మనం నమ్మి దాని మీద ఆధారపడి ఖచ్చితంగా నమ్మకంగా ఉంటే అది ఖచ్చితంగా మన జీవితంలో అద్భుతాన్ని చూసే తీరుతాము. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఒక లైట్ ఇస్తే కదా బాగుంది. ఓకే, కళ్ళు కనబడుతున్నాయి. దేవుని స్తోత్రములు. ప్రైజ్ ది లార్డ్. ఓకే. దేవుడు గమనించండి, దేవుని యొక్క ఉద్దేశము మన పట్ల ఏంటంటే అనేక రకాలైన ఉద్దేశాలు ఉన్నాయి, అనేకమైన చిత్తాలు ఆయన మన పట్ల కలిగి ఉన్నాడు. కానీ ఈరోజు ఇప్పుడు ఈ సంఘము పట్ల, మీ పట్ల, నా పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క కార్యం ఏంటి అని అన్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశము మన నిమిత్తమై ఎల్లప్పుడూ మంచికే, అది ఎప్పటికీ చెడ్డది కానే కాదు. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నాను, నేను ఎందుకు ఇలాంటి శోధనలో వెళ్తున్నాను, లేకుంటే నాకెందుకు ఈ కార్యం జరిగిందని మనం అనుకోవచ్చు. దేవుని ప్రేమించి వారికి సమస్తము సమకూడి మేలుకే జరుగుతుంది, కానీ కీడుకు కానే కాదు.
హల్లెలూయా. ఏది జరిగినా దాంట్లో ఒక మేలు దాగి ఉంటుంది. చూడండి, శ్రమలు, కష్టాలు, లేకుంటే ఇబ్బందులు, అప్పుల బాధలు మనల్ని కృంగదీసి, మనల్ని నశింపజేసి, మనల్ని అడిగంటిపోయి అసలు లేకుండా పోవడానికి కాదు, కానీ మనము దాన్ని జయించి మనం ఒక వీరుని వలె దేవునిలో జయంగా జీవించడానికి మనల్ని ఒక యుద్ధ వీరునిగా మారుస్తుంది. అందు నిమిత్తమే దేవుడు మన జీవితంలో ఇవన్నీ అనుమతిస్తాడు. మీ కథ అయిపోవాలి, మీ ఇంతే అడిగంటి పోవాలని కాదు. మీరు అడిగంటిపోయే పరిస్థితికి వెళ్ళినా కూడా మిమ్మల్ని అగ్నిజ్వాలగా పైకి లేపడానికే దేవుడు అవన్నీ అనుమతిస్తున్నాడు. హల్లెలూయా. ఆ బంగారము అగ్నిలో కుటుంబం వేయబడినప్పుడు అనేకమైన శోధనలోకి వెళ్తుంది. శోధనలోకి వెళ్ళింది అనగానే అన్నగారు మాత్రమే వెళ్ళారు, ఇంకొకరు మాత్రం వెళ్ళారు, కాదు. ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క విశ్వాసి యేసును వెంబడించాలి, యేసును నమ్మి యేసు కొరకు జీవించాలి అనే ఉన్న ఆశ కలిగిన ప్రతి ఒక్కరికి క్రైస్తవ జీవితము ఈ బైబిల్ ప్రకారం జీవించాలనే వారికి అలాంటి శోధనలోకి వెళ్ళే తీరుతారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన శోధనలోకి వెళ్తారు. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పరీక్షలోకి వెళ్తారు. మీరు వెళ్ళిన పరీక్షలు నేను వెళ్ళిండరు, అయ్యగారు వెళ్ళిన పరీక్షలోనికి మీరు వెళ్ళి ఉండరు. హల్లెలూయా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరీక్షలోనికి దేవుడు నడిపిస్తాడు. అలాగైతే మిమ్మల్ని హెచ్చించడము, మిమ్మల్ని ఆశీర్వదించడము, మిమ్మల్ని అనేకులకు సాక్షిగా నిలబెట్టడము, అంతకంతకు ఆశీర్వాదంలో ఉన్నతమైన స్థానానికి తీసుకొని పోవడమే దేవుని యొక్క చిత్తము, ప్రణాళిక. ఇది తప్ప వేరే లేదట. అవునా? అడుగంటి పోవడం దేవుని చిత్తం కానే కాదు, సోలిపోవడం దేవుని చిత్తం కానే కాదు. ఇప్పుడు పరిస్థితి అలా ఉండొచ్చు, కానీ దాని ద్వారా నిన్ను బలపరిచి నిన్ను గొప్ప చేయడమే దేవుని యొక్క చిత్తం. ఆమేన్. నేను పొందుకుంటున్నాను, అదే దేవుని చిత్తం నాకు అర్థం చెప్పరా? ఓకే, చూడండి, దేవుని యొక్క చిత్తం ఇప్పుడు ఈ క్షణం ఏంటంటే పునరుద్ధరణ, రెస్టోరేషన్. హల్లెలూయా. చెప్పండి అందరూ, రెస్టోరేషన్, పునరుద్ధరణ. పునరుద్ధరణ అంటే కూడా కొంతమందికి అర్థం కాదు. పునరుద్ధానమేమో లేచి రావాలేమో, చనిపోయి కాదు. పునరుద్ధరణ అంటే సమకూర్పు, కోల్పోయిన దాన్ని మరలా చేర్చడము, పోగొట్టుకున్న దాన్ని మరలా ఇవ్వడము. హల్లెలూయా. అది ఎలా ఇస్తారంటే, అసలు రెస్టోరేషన్ అనే మాటకు అర్థం ఏంటంటే రిపేర్ చేయడం మాత్రమే కాదు, రెస్టోరేషన్ అంటే దాన్ని మార్చడం మాత్రమే కాదు, ఏదైతే స్థానంలో ఉన్నావో దాన్ని రెండంతలుగా హెచ్చించడానికి ఇవ్వడమే రెస్టోరేషన్. అదే మీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు ఇంత సంతోషానికి నాకేదో కనబడట్లేదు సంతోషంలో. హల్లెలూయా. మీరు పోగొట్టుకున్న దానికై రెండంతలుగా మార్చడమే రెస్టోరేషన్. ఓకే, మీరందరూ బాగా గమనిస్తున్నారని నేను కనిపెట్టేశాను. ఓకే, ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా. దానికి స్తోత్రములు. చాలా విషయాలు ఆడాలనుకున్నాను, ఏమేమో మాట్లాడాలనుకున్నాను, సమయం లేదు కాబట్టి త్వరగా ఉన్న వాక్యాన్ని ధ్యానించుకుందాము, ముగించుకుందాము. కానీ ఇంతటితో ముగించుకోకూడదు, ఇది ఇప్పుడే ప్రారంభం అవ్వాలి. ఈ వాక్యం జీవితాంతము ఈ రెస్టోరేషన్ చూసేంత వరకు ఏ సైడ్ వదలకూడదు. అది సవాల్ ఏంటంటే 2025 లోపల జరిగే తీరాలనే ఒక చూడండి, ఒక పట్టుదల, ఒక వైరాగ్యము, నిరంతరమైన ఆశ మీకు దేవుని మీద ఉంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. స్మిత్ విగిల్స్వర్త్ అనే ఒక దైవసేవకుడు ఉండేవాడు ఫారిన్ దేశంలో. ఆయనకు దేవుని దగ్గర నుంచి ఏదైనా కావాలంటే, దేవుడా నీ చిత్తం ఎప్పుడో అప్పటికు, దేవుడు తన కాలం ముందు ఆయన నన్ను హెచ్చించును గాక, ఆయన సమయం వచ్చినప్పుడు ఏది గాక అని కాదు. నాకు ఇప్పుడు కావాలి, ఇప్పుడు చూడాలి, నేను ఇప్పుడు పొందుకోవాలి, అంతే. ఇట్లాంటి వైరాగ్యం ఉన్న వాళ్ళని దేవుడు ఏం చేయలేడు. అవునా, ఖచ్చితంగా ఇచ్చేస్తానే, నా చేత కాదు, నీలాంటి వాళ్ళు నేను భరించలేను. హల్లెలూయా. దేవుడా నీ చిత్తం ఎప్పుడో అప్పుడు జరగని అయ్యా, దేవుడా తగిన కాలం నన్ను హెచ్చించయ్యా అంటే అప్పుడు వరకు హెచ్చి యేసయ్య వచ్చి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఎందుకంటే అంత్య దినాల్లో ఉన్నాము, కాలం సమీపమైంది. కరెక్టా? మనం ఇంకా అంత్య దినాల్లో మనం ఇంకా ఇట్లనే ఉంటే సరిపోదు. నాకు ఇప్పుడే కావాలి, ఇప్పుడే చూడాలనే ఒక వైరాగ్యము. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు యేసయ్య కొరకు మనం ప్రకాశిస్తాము. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మనం పోగొట్టుకుని దాన్ని పొందుకుంటాము. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మన కుటుంబాలు కట్టబడాలి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు మన అప్పులు తీరాలి. ఇదే సమయం, ఈ క్షణం. హల్లెలూయా. అది ఈ క్షణం నుంచి ప్రారంభమవును దాకా. హల్లెలూయా. పునరుద్ధరణ
అనగా సమస్తము పరిపూర్ణంగా కూర్చోబడము. పరిపూర్ణంగా నా జీవితంలో కూర్చోవడం అవసరం లేదు, కొంచెం ఉంటే చాలు, ఇంత ఉంటే చాలు అని నువ్వు నిర్ణయిస్తే నీకు అంతే ఉంటుంది. కాదు, దేవుని యొక్క వాక్యం అలా చెప్తుందా, ఇది సత్యం అని నమ్ముతున్నావా, అలాగైతే అలానే నాకు కావాలంటే అలానే జరుగుతుంది. విశ్వాస పరిమాణం చొప్పున వానికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఓకే, వాక్యంలోకి వెళ్దాము. చూడండి, పునరుద్ధరణ దేవుడు అనేక రకాలుగా చేశాడు. ఈ బైబిల్ అంతా పునరుద్ధరణతో నిండబడింది, సమకూర్పుతో నిండబడింది. ఫుల్ బైబిల్ స్టార్టింగ్ నుంచి ఆది కాండం మొదటి వచనం నుంచే లాస్ట్ వరకు, ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ చూసినా పునరుద్ధరణే, ఎక్కడ చూసినా సమకూర్పే, ఎక్కడ చూసినా రీబిల్డ్ చేయడమే, ఎక్కడ చూసినా పోగొట్టుకునే దాన్ని కొత్త కలిగిన దాన్ని పరిపూర్ణంగా చేయడమే దేవుని పని అయింది. పునరుద్ధరణ అనగానే నేనేదో ఎక్కడో ఎవరికో చేస్తాను అనుకున్నాను. తర్వాత ధ్యానం చూస్తే ఫుల్ బైబిల్ దాంట్లో ఉంది. ఎలా చెప్పండి? ఫస్ట్ ఆది కాండములోనే దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. భూమి నిరాకారముగాను శూన్యముగా ఉంది. అంటే భూమి దేవుడు సృజించినది అలా ఉండదు, కానీ అది ఆ పరిస్థితుల్లో అలా ఉన్నది. కానీ అక్కడి నుంచే ప్రారంభించాడు. ఎలా చేశాడు? భూమిని అందముగా, రంగుల ప్రపంచముగా, ఆ కొండలు, సెలయేరులు, నదులు, ఇవన్నీ చెట్లు, వృక్షాలు, ఫలాలు, ఇవన్నీ మనుషుల కొరకు, మనుషులకు మంచిగా ఉండడానికి పునరుద్ధరణ చేశాడు. దాన్ని అలంకరించాడు, అందంగా మార్చాడు. కరెక్టా? ఎక్కడ ప్రారంభించాడు ఆయన పని? ఆది కాలంలోనే ప్రారంభించాడు. ఆదాము హవ్వలు కూడా దేవునికి దూరం అయిపోయినప్పుడు వారిని వదిలివేయలేదు. వారి దిగంబులోని వారికి బట్టలు తీసుకొచ్చి ఇచ్చాడు. వారిని తోటలోంచి బయటికి తోసివేశాడు, కానీ తన ప్రణాళికలోంచి తోసివేయలేదు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఏదో తప్పు చేసినప్పుడు, ఏదో పాపం జరిగినప్పుడు దేవుడు మనల్ని ఆ పరిస్థితుల్లో కొన్ని ఆశీర్వాదం నుంచి తొలగిస్తాడే కానీ ఆయన ప్రణాళికలోంచి తొలగించడు. హల్లెలూయా. దేవుడు మనల్ని అలా వదిలివేసేవాడు కాదు, ప్రణాళికను మర్చిపోయేవాడు కాదు. దేవదూతలకు అలా చేస్తాడు, మనుషులకు చేయడు. ఎందుకంటే మనుషులను ఎంతో ప్రేమించాడు. యేసయ్య మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు కాబట్టి తన ప్రేమను సిలువ ద్వారా, రక్తము ద్వారా, తన రక్తాన్ని మనకు పణంగా పెట్టి, తన ప్రాణాన్ని మన కొరకు తెప్పించి, అలానే పోలేదు, తిరిగి లేచి మన కొరకే రానున్నాడు. వీటన్నిటిలో ఏం కనపడుతుంది అంటే ప్రేమ, యేసు యొక్క ప్రేమ. హల్లెలూయా. యేసు యొక్క ప్రేమ అలా వెల్లడిపరిచాడు. అప్పుడు మొదలుకొని ఒక్కొక్కరి జీవితంలో వ్యక్తిగతంగా, శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా, అదేవిధంగా మనస్సు సంబంధంగా దేవుడు ఒక్కొక్క మనిషిని రెస్టోరేషన్ చేశాడు, అనగా సమకూర్చాడు. శరీరంలో రోగం ఉన్నదా, దాన్ని రెస్టోరేషన్ చేశాడు. మనస్సు సంబంధంగా కృంగిపోయారా, అలాంటి వారిని రెస్టోరేషన్ చేశాడు. అదేవిధంగా కుటుంబ పరంగా కష్టాల్లో నలిగిపోయారా, కుటుంబాలను కట్టాడు. అదేవిధంగా దేశము క్షామము చేత, దేశము రోగము చేత, దేశము అన్యాయము చేత, అక్రమము చేత దోచుకొనబడ్డప్పుడు దేశాలను తిరిగి కట్టాడు. హల్లెలూయా. అలాగైతే పునరుద్ధరణ చేయడము, మనల్ని సమకూర్చడము దేవుని యొక్క పని, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క ఇష్టం అది. ఇప్పుడు వెళ్దాం వాక్యంలోనికి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. వారు ఎవరును లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగు చేసేదను, నీ గాయములను మాన్పెదను. ఇది యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుని వాక్యములో యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అనేకులు నిన్ను చూసి ఇతడు వెలివేయబడిన వాడు, ఈమె వెలివేయబడినది, ఈమె అర్హులు కాదు, ఇతడు అర్హులు కాదు, వీరు పనికిరాని వారు, వీరిలో ఏ తలాంతు లేదు, సేవకు పనికిరారు, కుటుంబానికి పనికిరారు, దేనికి పనికిరారు, వీరు వెలివేయబడ్డారు. వీరు అసలు లక్ష్యం పెట్టలేదు, మనుషులు లక్ష్య పెట్టలేదు, లేకుంటే నన్ను నా కుటుంబం లక్ష్య పెట్టలేదు, లేకుంటే నేను పని చేస్తున్న స్థలంలో, నేను జాబ్ చేస్తున్న స్థలంలో నన్ను లక్ష్య పెట్టలేదని అనేకులు నిన్ను వెలివేసి ఉండవచ్చు. కానీ దేవుడు చెప్పుచున్న
అంటున్నాడు, నీకు స్వస్థత రానిచ్చేదను, నీకు ఆరోగ్యం కలిగి చేసేదను, వారందరి ముందు నేను హెచ్చించదని మొదటిగా ఆ మాటతో దేవుడు ఎంతో ప్రారంభిస్తూ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మన జీవితాల్లో అనేక సార్లు ప్రతి ఒక్కరు ఇట్లాంటి పరిస్థితులు కూడా వెళ్తాము. అనేకులు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు గణపరచట్లేదు, అసలు నన్ను తృణీకరించారు, వెలివేశారు, అసలు పనికిరాని సియోను అంటున్నారు. కానీ అందుకు నిన్ను ప్రజలు తృణీకరించారు కదా, నేను ప్రజలు చిన్నసూపు చేశారు కదా, కాబట్టి అలాగైతే సంతోషించాలి. ప్రజలు నిన్ను నిందించినప్పుడు, ప్రజలు నిన్ను చిన్నసూపు చూసినప్పుడు, ప్రజలు నిన్ను వెలివేసినప్పుడు, ప్రజలు నిన్ను దూరపరిచినప్పుడు ఏం చేయాలి? యేసయ్యా, నా జీవితం ఎక్కడయ్యా, నువ్వు ఎక్కడున్నావు, అసలు కళ్ళున్నాయా, నీకు చెవులున్నాయా, వింటున్నావా లేదా అని కొనకూడదు యేసయ్య మీద, లేకుంటే వేరే వాళ్ళ మీద కోపడకూడదు. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళడము చెప్పాలి, మీరు చెప్పండి, మంచిది. అలా ప్రజలు నీకు చేస్తే, అలాంటి పరిస్థితులు నువ్వు వెళ్తే, అందుకు ప్రభువైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. కాబట్టి నువ్వు అలాంటి పరిస్థితుల్లో వెళ్ళావు కాబట్టి నేను నిన్ను స్వస్థపరుస్తాను, నీ రోగాన్ని స్వస్థపరుస్తాను, నిన్ను మరలా కట్టుతాను, నిన్ను మరలా లేపుతాను. హల్లెలూయా. ప్రభువుకు మహిమ కలుగును గాక. యోవేలు 2:25, యోవేలు 2:25 నుంచి 26 వరకు చదవండి. యోవేలు 2:25 నుంచి 26 వరకు. ఎంత స్లోనా మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను మహానా సేన సైన్యముతో సంవత్సరముల పంటను నీకు మరలా ఇత్తును. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమపరుస్తామా? యేసయ్య ఈరోజు చెబుతున్నాడు, నీకు అనేక సంవత్సరాలు నా జీవితంలో వ్యర్థమైపోయాయి అని మీరు అనుకుంటున్నారా? దేవుడు చేతిలో సమయం ఉంది. చూడండి, సమయము సంవత్సరములు చాలా ప్రాముఖ్యము. ఒక్కసారి సమయం దాటిపోతే దాన్ని మరలా తీసుకోవాలని. కానీ దేవుడు అంటున్నాడు, నీ సమయం కూడా పోయిందా, దేవుడు దాన్ని కూడా రిస్టోరేషన్ చేయగలడు. హల్లెలూయా. నిన్న ఒక సేవకుడు అన్నాడు, బ్రదర్, మా జీవితంలో ఈ విషయాలన్నీ తెలియక, ఇలాంటి దేవుని యొక్క ఆత్మీయ అనుభవాలు తెలియక మేము ఎవరితోనో ఉండి వారితో కలిసి సేవ చేస్తున్నందువలన మా సేవ అలానే ఉన్నది, కానీ మేము పైకి రాలేదు, అనేక విషయాలు తెలుసుకోలేదు, మేము సమయాన్ని చాలా పోగొట్టుకున్నాను బ్రదర్, నా జీవితంలో సమయం వేస్ట్ అయింది బ్రదర్ అన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, సమయం ఆయన చేతుల్లో ఉంది. దేవుడి సమయాన్ని సంవత్సరాలు కూడా రిస్టోరేషన్ చేసి దయచేయగలడు. మీరు ఒక కాలంలో కడుపారా తిన్నారు, తృప్తి పొందారు, ఒక కాలంలో మీకు ఆశీర్వాదం ఉన్నది, ఏ కొరత లేదు ఇంటిలో. కానీ అవన్నీ కొరత కలగడానికి ఎవరు పంపించారు వాటిని? నా సైన్యాన్ని నేనే పంపించాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే దేవునికి విరోధముగా పాపము చేసినప్పుడు, లేకపోతే దేవునికి లోబడినప్పుడు, దేవుడి కార్యాలన్నింటినీ అనుమతించాడు. కాబట్టి వారు చెడ్డవారు, లేకపోతే దేవుడు వారిని తురీకరించాడన్న మాట కాదు, కానీ దానిలో కూడా ఆయన ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. హల్లెలూయా. అలా జరిగిందా మీకు? అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళారా? అయినా కూడా మీ సమయములు, మీ యొక్క సంవత్సరములు వ్యక్తమైపోయాయి అనుకుంటున్నారా? దాన్ని కూడా నేను రెస్టోరేషన్ దయచేసి ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. అలాగైతే నాకు వయసు ఎక్కువైపోయింది, నా సమయం ఎక్కువైపోయింది, నేను చదవలేదు, అది లేదు ఇది లేదు అనుకోదండి. మీ సమయాన్ని కూడా దేవుడు రెస్టోరేషన్ చేసి ఇవ్వగలడు. హల్లెలూయా. ఇక్కడ నుంచి సమయం ఎంత? ఇక్కడ నుంచి నేనే వివరిస్తాను, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. ఓకే, 9:46, 8:46. అయితే ఎంతసేపు తీసుకోవచ్చు? మీ ఇష్టం. ఓకే, ఇక్కడ నుంచి ఇక చదవవలసిన లేదనుకుంటాను. ముఖ్యమైనది చదవడం ఎందుకంటే టైం లేదు కాబట్టి. ఓకేనా? ఇక్కడ 1వ సమూయేలు 30:19 ఏం రాయబడిందంటే, దావీదు తన కుటుంబమును, తన భార్యలను, పిల్లలను, తనకున్న సమస్తాన్ని పోగొట్టుకునే ఒక పరిస్థితి దావీదు కలిగింది. కానీ దావీదుకు దేవునితో సంబంధం ఉన్నది. దావీదు దేవునిలో ఉన్నాడు, దావీదు దేవునితో నడుస్తున్నాడు. అయ్యా అమ్మా,
కానీ శత్రువులు, దావీదు లేని సమయంలో శత్రువులు వచ్చి దావీదు యొక్క భార్యలను, ఆయన పిల్లలను, ఆయనకున్న సమస్తాన్ని దోచుకొని వెళ్ళిపోయారు. దావీదు తిరిగి రాగానే దావీదుతో ఉన్నవారు, దావీదు యొక్క ప్రజలు, తన సొంత ప్రజలు ఏమనుకున్నారంటే దావీదు వలనే మనకి ఇలా జరిగింది కాబట్టి దావీదుని చంపివేయాలి, దావీదే కారణం అంటున్నారు. కొన్నిసార్లు నువ్వు దేవునితో నడుస్తావు, దేవునితో ఉంటావు, దేవునితో మాట్లాడి దేవునితో సంచరించే అనుభవం నీకు ఉంటుంది. కానీ కొన్ని సమయాల్లో శత్రువు నీకున్నవన్నీ తీసుకొని వెళ్ళవచ్చు. అప్పుడు ప్రజలు ఏమంటారు, ఇతను ఏదో తప్పు చేశాడు, ఇతను ఏదో పాపం చేశాడు, దావీదే కారణము, అందుకే అతనికి ఇలా జరిగింది. హల్లెలూయా. కానీ దేవుడు ఏమంటున్నాడు, దావీదు ఏం చేస్తాడు, దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నాకు ఇలా జరిగింది, నేనేం చేయాలి? మరలా వదిలేయాలా? పోయింది పోతే పోయింది, దేవుడు నన్ను చాలు అనుకున్నాడా? భార్య పోయింది, పిల్లలు వెళ్ళిపోయారు, ఆస్తులు పోయాయి, బంధువులు వెళ్ళిపోయారు, అందరూ పోగొట్టుకున్నాను, ఇంకా నేను ఒక్కనే ఉంటాను, దేవా నువ్వు మాత్రం నాకు, నేను మాత్రం నీకు అన్నాడా? దేవుడు ఏమన్నాడు, వెళ్ళి నేను తరుగుతున్నా, పట్టుకుందునా, నేను పోగొట్టుకున్న దాన్ని మళ్ళా తీసుకొని వచ్చేదినా అన్నప్పుడు అదే నా చిత్తము, నువ్వు వెళ్ళు, నేను విజయాన్ని ఇస్తానన్నాడు దేవుడు. అలాగైతే పోగొట్టుకున్నాను, పర్వాలేదు, ఇలానే ఉంటాను దేవుడు చెప్పమలేదు. కానీ నువ్వు పోగొట్టుకున్నావా, మరలా పరిగెత్తు, మరలా దాన్ని పట్టుకొని నువ్వు తీసుకొని రమ్ము. అలా కనుక నువ్వు పోగొట్టుకున్న దాన్ని మరలా ఇవ్వడము దేవుని చిత్తము. దేవుని దగ్గర విచారణ చేశాడు ఆయన. నేను చేశానా, వెళ్ళేనా, పరిగెత్తున్నా, పట్టుకొని తెచ్చుకుంటున్నా అంటే వెళ్ళమని దేవుడు చెప్పాడు. దేవుడు వెళ్ళమని చెప్పాడంటే ఏంటి దాని అర్థము, నీవు రెస్టోరేషన్ కావడం నా చిత్తము. నీ ఒంటిగానే అన్ని పోగొట్టుకున్న వాడిగా ఉండడం నా చిత్తం కాదు. నీవేది పోగొట్టుకున్నావో మరలా దాన్ని తెచ్చుకో అంటున్నాడు. నేను నీకు ఇస్తాను, పరిగెత్తమంటున్నాను. హల్లెలూయా. మరొక విషయము చూడండి, ఇప్పుడు ఈ కార్యాలన్నీ జరిగాయి. మొదటిగా దేవుడు రెస్టోరేషన్ చేసేవాడు మనల్ని, అనగా పునరుద్ధరణ, సమకూర్పు, పరిపూర్ణంగా మార్చేవాడు. ఆ మార్చేవాడు మనము ఇలాంటి పరిస్థితులు గుండా అనేకుల చేత తృణీకరింపబడ్డాము, అవమానింపబడ్డాము. కానీ దేవుడు ఏమంటున్నాడు, నువ్వు అవమానింపబడ్డావా, ప్రజలు నిన్ను తృణీకరించారా, నేను నీకు మరలా స్వస్థపరుస్తాను, నేను మరలా నిన్ను పునరుద్ధరణ చేస్తాను. కానీ దావీదు వలె, దావీదు విచారణ చేసేప్పుడు దావీదుతో ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి పట్టుకోవాలి నా చిత్తము, మరలా పొందుకోవాలి నా చిత్తం అన్నాడు. కానీ వీటన్నిటికీ కారణం ఎవరు? శత్రువు. హల్లెలూయా. మనుషులు కాదు శత్రువు. మనకేదైనా జరిగిందంటే, మనకేదైనా నష్టం కలిగిందంటే, మనల్ని ప్రజలు నిందిస్తున్నారంటే, ఫలానా వ్యక్తి నాకు విరోధంగా మంత్రాలు చేశాడేమో, నాకు విరోధంగా వశీకరణ చేశాడేమో, చేతబడి చేశాడేమో, అందుకే నాకు ఇట్లా అయింది. లేకుంటే ఆ మనిషి నన్ను తిరుగుతున్నాడు, ఆ మనిషి నాకు విరోధంగా లేచాడు, ఆ మనిషి నా సేవకు విరోధంగా, నా యొక్క పరిచర్యకు విరోధంగా, నా యొక్క భవిష్యత్తుకు విరోధంగా మనుషులు పనిచేస్తున్నారు అనుకుంటే అది బుద్ధిహీనత. కానీ మనకు ఒక కంటికి కనబడని శత్రువు ఉన్నాడు. మనుషులు మన శత్రువులు కానే కాదు. హల్లెలూయా. దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు? కొంతమంది అంటారు, నా సేవను డ్యామేజ్ చేస్తున్నారు, నా సేవ మీద బురద చల్లుతున్నారు, నా సేవను ఎవరో ఆపాలనుకుంటున్నారని కొంతమంది ఏడుస్తుంటారు యూట్యూబ్లో. దేవుడు నీ పక్షంలో ఉంటే ఈ భూమి మీద ఏ శక్తి, ఏ మనుషుడు నీ సేవను ఆపలేడు. హల్లెలూయా. నీ జీవితాన్ని పైకి రాకుండా ఎవడు దాన్ని ఆపలేడు. దేవుడు నిన్ను పక్షాన ఉంటే నిన్ను హెచ్చింపబడకుండా ఏ శక్తి, ఏ దురాత్మ, ఏ మంత్రతంత్రములు, ఏ మనుషుల కార్యములు కూడా పని చేయవు. ఎందుకనగా దేవుడు నీ పక్షంలో ఉన్నాడు. యేసయ్య మన పక్షాన ఉంటే ఏ మనుషులు మనకు శత్రువులు కాదు. మనుషులు శత్రువులాగా ప్రవర్తించవచ్చు కాదు. ఎందుకనగా మన కంటికి కనబడిన ఒక శత్రువు ఉన్నాడు, వాడు మనుషులు ప్రేరేపిస్తున్నాడు. కాబట్టి మనుషులు మనకు శత్రువులు కాదు, కానీ కంటికి కనబడే ఒక విరోధి ఉన్నాడు, వాడు మన శత్రువు. వాడి పేరేంటి? సాతాను, అపవాది. మనుషులు కాదు. ఎందుకంటే మనుషులు శత్రువుగా ప్రవర్తించవచ్చు, కానీ మనుషుల ముందు, మన శత్రువుల ఎదుట మనల్ని కొత్త తైలముతో మన తలనంటి వారి ఎదుట మనకు భోజనం సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. ప్రజలు నిన్ను అలా చూస్తున్నానంటే నాకు భోజనం దేవుడు సిద్ధపరచబోతున్నాడు, నాకు ఒక కొత్త బలం సిద్ధపరచబోతున్నాడు, ఒక కొత్త నూతనమైన నూనెతో నా తలను అంటుతున్నానని అర్థము. అరే మనుషులు ఇలా చేస్తున్నారని బాధపడకూడదు. అలాగంటే ప్రమోషన్ రాబోతుంది. హల్లెలూయా. హెచ్చింపు రాబోతుంది, ఘనత రాబోతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఈ ఎనిమి యొక్క శత్రువు ఎవరంటే
సామెతలు 6:31 ఉంది, శత్రువు దొరికిన సర్వదండి, శత్రువు దొరికిన గమనించండి, శత్రువు దొరికిన వాడు 7 అంతలు చెల్లించవలెను. హల్లెలూయా. శత్రువు అనేవాడు మన దగ్గర దొంగిలించేవాడిగా ఉన్నాడు. యోహాను 10:10 అక్కడ రాయబడి ఉంది, దొంగతనమును హత్య చేయుటకును నాశనం చేయుటకు తప్ప మరి దేనికి రాడు. అంటే వేరొక దొంగ ఉన్నాడు. మన జీవితంలో దేన్ని నష్టపోతున్నామో, ఏది మన జీవితంలో దొంగిలించబడిందో, ఏది మన జీవితంలో నాశనంగా మారుతుందో అది మనుషుల కారణం కాదు, దేవుడి కారణం కాదు, కానీ ఒక దొంగ ఉన్నాడు. వాడే సాతానుడు. వాడు మన జీవితాల్లో నాశనం చేయడానికో, హత్య చేయడానికో, నశింపజేయాలి, మనం నశించిపోవాలన్నది వాడి చిత్తము. కానీ మనం హెచ్చిపోవడాన్ని, ఆశీర్వాదకరంగా ఉండాలన్నది దేవుని చిత్తము. అవునా? హల్లెలూయా. అలాగైతే వాని యొక్క కార్యాలు బంధించడానికి, వాడు 7 అంతలు మనకు చెల్లించడానికి, వానిని మనకు టార్గెట్ గా ఉంచుకొని వాని కార్యాలు మన జీవితంలో లయపరచబడినట్లుగా మన శత్రువైన సాతాను మనం కనిపెట్టాలి. ఎక్కడ శత్రువు పనిచేస్తున్నా నా జీవితంలో, ఎక్కడ వాడికి స్థలం ఇచ్చాను నా జీవితంలో అని పరిశోధించుకోవాలి. మనకి ఏదైనా ఒక చెడ్డ జరగానే, దేవుడా నేనేం తప్పు చేశాను, లేకపోతే దేవుడు అనుమతించాడు, దేవుడు నన్ను శోధిస్తున్నాడు బ్రదర్ అన్నది ఒక ఆమె. దేవుడు అవన్నీ శోధించడు. నీకేమైనా కష్టం వస్తే దేవుడికి ఏమైనా సంతోషమా? కాదు. దానికి కారణము శత్రువు. దేవుడైతే నిత్య జీవాన్ని, ఆ జీవము పరిపూర్ణంగా ఇవ్వడానికి మనకు వచ్చాడు. హల్లెలూయా. గొర్రెలకు జీవమును, అది పరిపూర్ణమైన జీవము. పరిపూర్ణమైన జీవం అనగా పరలోకానికి వెళ్ళిన తర్వాత నిత్య జీవం మాత్రమే కాదు, అన్ని ప్లేసెస్ లో నీ జీవితంలో అన్ని విధములుగా అన్ని విషయాల్లో పరిపూర్ణతలోనికి తీసుకొని రావడమే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. కొంతమందికి నిద్ర వస్తుంది, ముగిచేస్తాను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ బైబిల్లో దేవుడు అనేకులను రెస్టోర్ చేశాడు. యోబు గ్రంథం మాత్రం చదివి లాస్ట్, యోబు గ్రంథం 42:10. యోబు గ్రంథం లాస్ట్ ముగిస్తున్నాను. యోబు గ్రంథం 42:10. త్వరగా తెరవాలి. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసాడు. మరియు యోబునకు 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసాను. ఇక్కడ చూడండి, యోబు నీతిమంతుడు, యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. యోబుకి ఇంత శోధన వచ్చింది, అతను ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు, కానీ అనేక విషయాల్లో అతని జీవితంలో, కుటుంబంలో, పిల్లలను, అదే విధంగా అతనుకున్న ఆస్తి, అంతస్తు, సంపద అంతా పోగొట్టుకున్నాడు. అవమానాల పాలయ్యాడు. తన సొంత స్నేహితులు, సొంత భార్య కూడా అతన్ని దూషించారు, వెక్కిరించారు, అవమాన పాలు చేశారు. కానీ మీరందరూ నన్ను అవమానపరిచారు కాబట్టి దేవా యేసయ్యా, యెహోవా నీ అగ్ని వారి మీదకి దిగొచ్చి కాలిపోడు గాక అని ఏలియా లాగా చెప్పలేదు. ఏలియా శపించినట్టు కాలిపోడు గాక అనలేదు. వాళ్ళందరూ నన్ను దూషించారు యేసయ్యా, వాళ్ళ కాళ్ళు విరగొట్టు, వాళ్ళ చేతులు విరగొట్టు, వాళ్ళని చంపేయి. కొన్నిసార్లు మనల్ని దూషించిన వారు, మనల్ని ఎగతాళి చేసిన వారికి ఏదన్నా అయిందంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడు సిస్టర్, దేవుడు నా పక్షాన ఉన్నాడు బ్రదర్. చూడండి, ఒక కాలంలో వాడు నన్ను అవమానించాడు, ఇప్పుడు కాళ్ళు తిరిగి పడ్డాడు. ఒక కాలంలో నన్ను అవమానించాడు, ఇప్పుడు చచ్చిపోయాడు. తీర్పు దేవుని చిత్తమే. కానీ మనుషులకు అలాగే జరిగిందని మనం సంతోషపడకూడదు. మన యొక్క క్యారెక్టర్ అలా ఉండకూడదు. మన యొక్క క్యారెక్టర్ ఏంటి? యోగం చేశాడు, అవమానించాడు, నిందలు మోపాడు, గంటల తరబడి, అయ్యా రోజుల తరబడి అవమానాలు వాదిస్తున్నారు అతని దగ్గరికి వచ్చి. నువ్వు ఏదో తప్పు చేస్తావు, ఏదో పాపం చేస్తావు, అందుకే నీకు ఇలా జరిగిందని. అలాంటి వారి కోసం ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయి, వాళ్ళని క్షమించు, వాళ్ళని మన్నించు. అలా చేసినప్పుడు యోబుకి అతనికి ఉన్న మొదటి స్థితి కంటే 2 అంతల ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇక్కడ మర్మాన్ని చెప్తున్నాను, గమనించండి. ఒక మర్మాన్ని చెప్తున్నాడు. నీ జీవితంలో ఏదైనా పోగొట్టుకున్నావా? నీ జీవితంలో అవమానాలు కూడా వెళ్ళావా? నీ ఉన్న పరిస్థితిలో నువ్వు ఉన్నావు కాబట్టి దేవుడు అలా అనుమతించాడు. ఎందుకంటే నీ ఉన్న పరిస్థితి నీవు ఉంటే నాకు ఇష్టం లేదు. నీవు అలానే 100 రూపాయల జీతంతో, 200 జీతంతో, లేకుంటే చిన్న సంఘంతో, లేకుంటే 10 మందితో, 20 మందితో, లేకుంటే నీవు ఉన్న జాబ్లోనే కానిస్టేబుల్ గానే ఉండడము, లేకుంటే పిఏగా ఉండడమే నాకు ఇష్టం లేదు.
నేను నిన్ను హెచ్చించాలి, నీకు రెండంతల ఆశీర్వాదాన్ని దయచేయాలి కాబట్టి నేనే నీకు అనుమతిస్తున్నాను. హల్లెలూయా. అలాగైతే దర్శనం మార్చబడాలి, మైండ్ సెట్ మార్చబడాలి. ఏంటి ఉన్న దాంట్లోనే సరిపెట్టుకొని పోతాను, ఉన్నదే చాలు. క్రైస్తవుడికి, ఒక సేవకుడికి ఉన్న దాంట్లోనే సర్దుకొని పోతానన్నది దేవుని చిత్తము కానే కాదు. 50 మందిని రక్షించాను, అమ్మయ్యా గొప్ప కార్యాన్ని సాధించాను, 50 మంది రక్షింపబడడానికి దేవుడు నన్ను వాడుకున్నాడు. అయ్యా లోకం 50 కోట్ల మంది రక్షించాలి, అంతగా ఉంది, అంత పెద్దగా ఉంది. పరలోక రాజ్యంలో, దేవుని యొక్క రాజ్యంలో ప్రజలు కూర్చోడానికి సాలదు 50 మంది. లోకమంతా పాపముతో ఉన్నది, లోకమంతా నశించిపోతున్నారు. 50 మంది నా సంఘానికి వస్తే చాలు. ఉదాత్తత ఉండకూడదు. లేకుంటే నేను ఒక చిన్న అగ్ని అభిషేకాన్ని పొందుకున్నాను, ఒక వరం ఉంది, అన్య భాషలతో మాట్లాడను, రబాగా మాట్లాడతాను, చాలు. అన్య భాషలతో మాట్లాడుతున్నావా? అర్థం చెప్పే వరాన్ని పొందుకో. అర్థం చెప్పే వరాన్ని పొందుకుంటున్నావా? ఆత్మల వివేచన వరాన్ని పొందుకో. ఆత్మల వివేచన వరాన్ని పొందుకున్నావా? స్వస్థత వరాన్ని పొందుకో. హల్లెలూయా. అంతటితోనే ఆగిపోకూడదు. క్రైస్తవ జీవితంలో కృతార్థత ఉండకూడదు. 1000 రూపాయల జీతం, ఇక్కడ 10,000 రూపాయల జీతము. అమ్మాయి దేవుడు 10,000 ఇచ్చాడు, తింటాను, దేవుడు వస్తాడు, వెళ్ళిపోతాంలే. కాదు కాదు కాదు, నీ 10,000 రూపాయలు నీకు మాత్రమే సరిపోతాయి. కానీ నేను 10,000లకు కాదు, 10,000 10 లక్షలు ఇవ్వడానికి కూడా దేవుని యొక్క చిత్తం అలాంటిది. కానీ నీ యొక్క విషయం, నీ యొక్క దర్శనము గొప్పదిగా ఉండాలి. హల్లెలూయా. 10,000తో నీ కుటుంబం నడుస్తుంది, జరుగుతుంది. కానీ నీకు లక్ష్యం ఉంటే అనేక కుటుంబాలను, అనేకులు కష్టాల్లో ఉన్నవారు, నష్టాల్లో ఉన్నవారు, కృంగిపోయిన వారిని నువ్వు బలపరచగలవు. యేసయ్యా కష్టాల్లో ఉన్న వారిని ఆదరించయ్యా, భోజనం పెట్టయ్యా. యేసయ్య అంటాడు పైనుంచి, అయ్యా నువ్వు వెళ్ళి వాళ్ళకి పెట్టవయ్యా, నేను నిన్ను ఆశీర్వదిస్తానంటాడు. యేసయ్య దిగిరాడు, యేసయ్యకు బదులుగా నిన్ను నన్ను ఉంచాడు భూమి మీద. అలాంటి వారిని ఆదుకోవడానికి, అలాంటి వారికి సహాయం చేయడానికి. హల్లెలూయా. చూడండి, క్రైస్తవ జీవితం యొక్క ఆత్మీయ ఒక నియమాన్ని చెప్తాను చూడండి. ఈ లోకంలో నువ్వెంత సంపాదిస్తావో, ఎంత కూడబెడతావో, బ్యాంకులో చేరుస్తావో బ్యాలెన్స్, అంత నీకు మిగులుతుంది. కరెక్ట్ కదా? ఆత్మీయ నియమం తెలుసా? ఆత్మీయ నియమం ఏంటో తెలుసా? నువ్వు ఎంత ఇస్తావో, ఎంత వెదజల్లుతావో అంతగా నీకు నింపబడుతూనే ఉంటుంది. ఎంతమంది ఆమె చెప్పాలి? నిజంగా చెప్పండి, అబద్ధం ఆడమని చెప్పండి. ఇంతేనా? అయ్యా ఇదే రహస్యము, ఇదే అర్థము. నువ్వు ఎలా ఇస్తావో అలా నింపబడుతుంది వెనకాల. లోకంలో ఎలా తెలుసా? నువ్వు ఎలా కూడబెట్టుకుంటావో అలా కొడుతూనే ఉంటుంది. అది పిసినారి జీవితం. నాకు ఇస్తారో నాకేమో చెప్పట్లేదు, అది నియమము, బైబుల్ నియమం. ఎవరు మార్చలేరు. బ్రదర్, నేనేమి ఇవ్వకుండానే, ఏమి చేయకుండానే లోకస్తులు బాగా ఆశీర్వాదకరంగా ఉన్నారు కదా బ్రదర్. దొంగతనం చేస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారు, బిజినెస్ చేస్తున్నారు, లేకుంటే కష్టపడి ప్రయాసపడి పైకి వస్తున్నారు, కోట్ల పెడుతున్నారు కదా బ్రదర్. వాడికి నియమం అది, మనకు నియమం కాదది. ఎందుకంటే మన నియమము, మనం వేరొక ధర్మశాస్త్రం కింద ఉన్నాము, వేరొక నియమం కింద ఉన్నాము, వేరొక రాజ్యం కింద ఉన్నాము, వేరొక రాజు కింద ఉన్నాము. హల్లెలూయా. లోకములో జరిగిన వారికి జరిగినట్లుగా మనకు జరగదు, లోకములో నడిపించబడినట్టుగా మనకు నడిపికూడదు. మనకంటూ ఒక మాన్యువల్ ఉంది, మనకంటూ ఒక దారి ఉంది, పరిశుద్ధ గ్రంథము, యేసు పరలోక రాజ్యము. అందు నిమిత్తమే మనం సిద్ధపడుతున్నాము. ఆ రాజు యొక్క నియమ ప్రకారం జీవించడానికి పిలువబడ్డాము. లోకములో ఉన్నవారు వేరు, మనం వేరు. లోకములో ఉన్న వాళ్ళనే డ్రెస్ వేసుకుంటాం, లోకంలో ఉన్న వాళ్ళగానే టై కట్టుకుంటాము, షూ వేసుకుంటాం, చెప్పులు వేసుకుంటాము. లోకంలో ఉన్న వాళ్ళు తిన్న ఫుడ్డే మనం తింటున్నాము. కానీ మీరు ఈ లోకంలో ఉన్న ఈ లోక ప్రజలు కాదు, మీరు పరలోక రాజ్యం యొక్క పౌరులని బైబిల్ చెబుతున్నది. అందరిలాగా నేను మాట్లాడతాను, అందరిలాగా నేను సినిమా చూస్తాను, అందరిలాగా నేను సీరియల్ చూస్తాను, అందరిలాగా నేను మొబైల్లో సోషల్ మీడియాలో మునిగిపోతాను, అందరిలాగా నేను తిడతాను, కొడతాను, మాట్లాడతాను. వానికి నాకు తేడా లేదు, అందరిలో కలిసిపోతాను అనుకుంటుంది ఆ లోకస్తులకు. అందరిలాగా లోకంలో ఉండే వాళ్ళలాగా జీవించడానికి మనం పిలువబడలేదు. మనం వేరొక సంతతి, వేరొక సంతానము, పరిశుద్ధ సంతానము. హల్లెలూయా. యేసు కొరకు పరిశుద్ధ సంతానము. అంగడి దగ్గరికి వెళ్ళగానే, నేను అంగడికి వెళ్ళాను, అతడు వచ్చాను, నేను వచ్చాను. అతడు వేరును అంగడికి వెళ్ళినా కూడా నువ్వు ఒక వేరొక మనిషిని. నేను ప్రయాణిస్తున్నాను ట్రైన్లో,
అతడు ట్రైన్ తీసుకున్నాడు, నేను ట్రైన్ తీసుకున్నాను. అతనికి టికెట్ ఉంది, నాకు టికెట్ ఉంది, అంతా ఒకటే, వెళ్ళిపోతాము. కాదు కాదు కాదు, నీవు క్రీస్తుకు రాయవాడివి, నువ్వు ఒక ప్రత్యేకింపబడిన సంతానము, నీవు దేవుని యొక్క రాయల్ ప్రీస్టువు, అనగా నీవు యాజక సమూహము, పరిశుద్ధ సంతతే. ఇలాంటి మనస్తత్వము, క్రీస్తు యొక్క మనస్తత్వం మనకు ఎల్లప్పుడూ కలిగి ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. యోబు 42:12 మాత్రం చదివిన సిస్టర్ ముగించేశాను, బాధపడదని త్వరగా వెళ్ళి నిద్రపోండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించండి. అతనికి చాలా సిస్టర్, ఇక్కడ మనకు ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, యోబును దేవుడు మొదటిగా ఆశీర్వదించాడు, కానీ అది కాదు దేవుని చిత్తము. అంత మాత్రమే కాదు, అతన్ని మరలా రెండంతలుగా ఆశీర్వదించడమే దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇట్టి ఆశీర్వాదం, అట్టి అభిషేకం, అట్టి కృప మనందరము ఈ రోజు పొందుకొని దానిలో నిలబడి ఉండి దాని ఈ సంవత్సరంలో పునరుద్ధరణ అనగా సమకూర్పు అన్ని విషయాల్లో కలిగినట్లుగా ఎంతమంది ఛాలెంజ్ గా తీసుకుంటారు? అంతేనా? అంటే ఉచితంగా మీకు ఇచ్చేసారా? మీరు నిలబడితే మీకు ఆశీర్వాదము. ఉచితంగా ఏది రాదు, టైం పడుతుంది. టైం టైం టైం. హల్లెలూయా. ఒకే రాత్రిలో పునరుద్ధరణ అన్ని విషయాలు జరిగిపోదు. ఎంతగా యేసయ్య మీద మనం ఆధారపడతామో, ఎంతగా ఆయన యొక్క వాగ్దానాలను నమ్ముతామో, అంతగా ఖచ్చితంగా దేవుని యొక్క ఉత్తమతను, దేవుని యొక్క మంచితనాన్ని మీరు రుచి చూచే తీరుతారు. ఆమేన్. అందరం లేచి నిలబడదామా? జీసస్ క్రైస్ట్. చాలా విజయం లేదే, కొంచెం లేండి, త్వరగా లేండి, త్వరగా లేండి. అందరు కొంచెం ముందుకు రండి, కొంచెం ముందుకు రండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప ఎంతమంది కావాలి? అట్టి కృప, అట్టి కృప. హల్లెలూయా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దేవా, నీ కొరకు అందరూ కళ్ళు మూసుకున్నాం, అందరం కళ్ళు మూసుకున్నాము. దేవా, మరలా నాకు పునరుద్ధరణ కావాలి, మరలా నన్ను సమకూర్చండి. నేను పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా హెచ్చించాలన్నదే, నేను పోగొట్టుకున్న దానికంటే రెండంతలుగా నన్ను ఆశీర్వదించాలన్నదే ఈ కార్యాలన్నీ నా జీవితంలో జరిగాయి. కానీ నేను నశించిపోవడానికి కాదు, నేను అడిగంటిపోవడానికి కాదు, నేను మరలా నా దేవుని కొరకై సజీవులున్న దేశంలో నేను నిన్ను కనపరచను. హల్లెలూయా. చనిపోవడము, గతించిపోవడము దేవునికి చిత్తము కాదు, కానీ నీవు దేవునికి సాక్షిగా రెండంతలుగా ఆశీర్వదింపబడమే దేవుని యొక్క చిత్తము. అంటే కృప ఇంత మైటీ నేమ్ ఆఫ్ అట్టని నేను పోగొట్టుకున్న అగ్ని మరలా నాకు దయచేయండి. నేను పోగొట్టుకున్న ప్రమాణ హర్షణ దినమా. అందరు నోరు తెరవండి, నోరు తెరవండి. ఆశ లేదా మీకు? మరలా ఆ యొక్క ప్రార్థన జీవితంలో మనం నేను పొందుకోవాలి ఆశ, ఆసక్తి ఎంతమంది ఉందో అందరు నోరు తెరిచి నేను ఇప్పుడు ప్రార్థించబోతున్నాను. అందరూ రెండు చేతులు పైకెత్తండి, బైబిల్ కింద పెట్టేసి రెండు చేతులు పైకెత్తండి. లెరోష్కా బహాతియానా రీంబా హాయ నాలుకలు మేడ గదిలో ఇదో అగ్ని నాలుకలు ఎలా దిగి ఈ